అతడు బహుఘనుడు. అతడు ఏ మాట అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో. అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పెను. మళ్ళా ఇంకోసారి చదువుతానమ్మా. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో. అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. ఆత్మ నడిపింపు సహాయం కోసం ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడివై కోట్ల కొలది దూతగణం చేత స్తుతింపబడుతున్న గొప్ప దేవ, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామం కలిగిన తండ్రి. స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో అల్పురాల్ని, స్వల్పమైన దాన్ని నాయన మరి మీ మాట బోధించడానికి నిలబడి ఉంటుండగా నిష్ప్రయోజక దాసురాల్ని, జ్ఞానం లేని దాన్ని ఆయన ఉన్న పాటను మీ సన్నిధానానికి చేరి వచ్చి ఉంటుండగా నాయన చదువుబడిన ఈ వాక్య భాగాన్ని వివరించడానికి ఆసక్తిరాన్ని ప్రభా అయ్యా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని మనవి చేసుకుంటున్నాం. మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు తండ్రి. మీరు మాట్లాడితే మేము క్షేమము, దీవెన, ఆశీర్వాదం పొందగలం. కనుక ఈ సాయం సమయంలో మీరు చల్లని పూట మీరు మాతో ఒక్కొక్కరితో మాట్లాడమని, మీ మెల్లనైన స్వరం మేమెల్లరం విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగన మీ సహాయం మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని మనవి చేసుకుంటూ ఈ కొద్ది మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాలను స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై గోసాడి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అమ్మా ఇక్కడ చదువుకున్న మాటల కాంటెక్స్ట్ మనం చూస్తే ఈ మాట ఎవరు చెప్పారంటే సౌలు సేవకుడు చెబుతున్నాడు. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. మనం ఎరిగినట్టుగానమ్మ ఈ సంభవం మనకు తెలుసు. కీషు అని బెన్యామీను గోత్రికుడు ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అతడు బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతను బహు సౌందర్యవంతుడు అని వ్రాయబడింది 2వ వచనంలో. అతనికి సౌలు అని ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెతకమని చెప్పాను. ఇది సంభవం. కాబట్టి కీషు అనే భాగ్యవంతుడు తన కుమారుడైన సౌలుని ఏం చేశాడంటే గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కురమ్మని చెప్పి ఒక దాసుని తీసుకెళ్ళి గాడిదలు వెతుక్కొని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ గాడిదలు తప్పిపోయిన గాడిదల కోసం వెతుకుతూ వెళ్ళారు. కొన్ని ప్రదేశాలు సంచరించి చూసిన తర్వాత వాళ్ళకి గాడిదలు దొరకలేదు. అప్పుడు సూపు అనే దేశానికి వచ్చారు. 5వ వచనంలో మనం చూస్తే అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళుదాం రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో చెప్పాడు. అప్పుడు సౌలు సూపు దేశానికి వచ్చిన తర్వాత చాలా రోజులైంది, 4-5 రోజులైంది. మనం వచ్చేసి మా తండ్రి గార్ధబొమ్మల కోసం చింతింపకని మనమేమయ్యామో అని చింతపడుతుంటాడేమో, మనం ఇంక వెనక్కి వెళదామని సేవకుడితో చెబుతాడు. అప్పుడు ఈ సేవకుడు అన్న మాటలు మనం చదివామన్నమాట. ఇప్పుడు చదువుకున్న మాటలు సేవకుడు చెప్పిన మాట. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గాన్ని
అతడు మనకు తెలియచేయనేమో, అతని దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అని చెప్పాడు. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అని చెప్తున్నాడమ్మ. పనివాడు ఇస్తున్న సాక్ష్యం, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు అని చెప్తున్నాడు. ఆ దైవజనుడి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఎలాంటి దైవజనుడు అంటే బహు ఘనుడు. అతడు ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది అని చెప్పబడుతుంది. ఆ దైవజనుడే మనం ఎరిగిన సమూయేలు ప్రవక్త కదా. సమూయేలు చిట్ట చివరి న్యాయాధిపతి, మొట్టమొదటి ప్రవక్తగా మనం ఇది పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఆయన గురించి పనివాడిస్తున్న సాక్ష్యం చాలా శ్రేష్టమైన సాక్ష్యం, గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన సామాన్యమైన మానవుడే, కానీ అతని గురించి చెప్పబడుతున్న మాట దైవజనుడు. దైవజనుడు అంటే శ్రేష్టమైన మాటము. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా దైవజనుడు అని పిలువబడిన వ్యక్తి మోషే. తర్వాత చాలా మందిని చెప్పబడ్డారు అనుకో, అబ్రహామును కూడా అన్నారు, కానీ చాలా మందిని గురించి చెప్పబడింది. మొట్టమొదట చెప్పబడిన మాట దైవజనుడు అని ఎవరినంటే మోషేని గురించి చెప్పారు. ఎక్కువ సార్లు చెప్పబడింది ఎవరిని గురించి అంటే ఎలీషా. ఎలీషాని గురించి పరిశుద్ధ గ్రంథాలు ఎక్కువ సార్లు చెప్పబడింది. తర్వాత సమూయేలు, ఏలియా, దావీదును కూడా దైవజనుడు అని చెప్పబడ్డారు. దైవజనుడు అంటే శ్రేష్టమైన మాట, చాలా గొప్ప పదవి, సేవకులకు చెప్పబడుతున్న మాట. దేవునితో సాక్షాత్తు నడిచి మాట్లాడిన ఈ గొప్ప సేవకులు వాళ్ళు. ప్రవక్తలుగా చెప్పబడిన వారు, నాయకులుగా చెప్పబడిన, ఆత్మీయ నాయకులుగా చెప్పబడిన వారు, శ్రేష్టమైన వాళ్ళకి ఇవ్వబడుతున్న పేరు దైవజనుడు. సమూయేలు గురించి ఆ సేవకుడు ఇస్తున్న సాక్ష్యం, మా చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను బహు ఘనుడు. ఆయన చాలా ఘనుడు అని చెప్పబడతాం. అవును, సమూయేలు ఘనుడుగా పేరు పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది అని చెప్పబడుతుంది. మాట విషయంలో కూడా చక్కటి సాక్ష్యం పొందాడమ్మ. మనం ఎలాంటి సాక్ష్యం పొందుతున్నాం? సంఘాల్లో ఉంటున్నాం, యూట్యూబ్లో కూడా కలుస్తూ ఉన్నాం మనం అందరం కదా. చాలా వర్క్ ప్లేసెస్లో కలుస్తూ ఉన్నాం, కుటుంబంలో మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాం? సమూయేలు కలిగి ఉన్న సాక్ష్యం శ్రేష్టమైన గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన బహుఘనుడు అని చెప్తున్నారు. అవునమ్మా, దేవుడిచ్చే సాక్ష్యాలు, మనుషులిచ్చే సాక్ష్యాలు మనం చాలా చాలా చూస్తా ఉన్నాం కదా. మోషేని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, యోబుని గురించి దేవుడిచ్చాడు కదా. ఊజు దేశంలో నా సేవకుడైన యోబుని గురించి అపవాదితోటే ఛాలెంజ్ చేశాడు కదా. యోబుని గురించి, నా సేవకుడైన యోబుని గురించి ఎరుగుదు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై చెడుతనం విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు అని చెప్పబడింది. సాక్షాత్తు యెహోవా తండ్రి అయిన దేవుడే యోబుని గురించి చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. మోషేని గురించి ఏమని చెప్పాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. శ్రేష్టమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. మనుషుల ద్వారా కూడా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఒక సేవకుడు, ఒక పనివాడు సమూయేలును కూర్చుని విన్న విషయాలు సౌలుతో చెప్తున్నాడు. ఈ పట్టణంలో దైవజనుడు అంటే ఒక ప్రవక్త, దేవునికి జనుడుగా ఉంటున్నాడు, రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అని చెబుతున్నాడు. దేవునికి రాయబారిగా ఉంటున్నాడు. దైవజనుడు మామూలు వాడు కాదు, దేవునికి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, దైవజనుడు. అతను బహుఘనుడు, ఘనత పొందిన వాడుగా ఉన్నాడు. ఇతను ఘనత పొందటానికి కారణాలు ఏంటో ఈ సాయంకాల సమయంలో మనం కొన్ని లేఖనాల ఆధారంగా చూద్దాం. ఈ సమూయేలు తల్లి మనకు తెలుసు, హన్న కదా. హన్న మరి ఎలాంటిదో మనం ఎరుగుదుము. మరి ఎల్కానా అనేటువంటి ఒక అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. హన్న మొదటి భార్య,
పెనిన్నా రెండో భార్యగా ఉంది. పెనిన్నాకి సంతానం కలిగారు, కుమారులు కుమార్తెలు. కానీ హన్నా ఎలా ఉంది? సంతానం లేనిదిగా ఉంది, గొడ్రాలుగా ఉంది. మరి చాలా భక్తిపరురాలు, చాలా యోగ్యురాలుగా ఉంటా ఉంది. పెనిన్న సంవత్సరం సంవత్సరం వాళ్ళు షిలోహు మందిరానికి వెళ్ళి వాళ్ళు బలి అర్పించి తిరిగి వస్తున్నప్పుడు ఆమెకు కోపం పుట్టించేటట్టుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఆమెను ఎంతగానో శోధిస్తూ ఉందన్నమాట. కోపం పుట్టించే స్త్రీగా పెనిన్న ఉంటా ఉంది హన్నాని. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై, మనకు తెలుసు కదా, 1వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే హన్నా ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా ఎంతో శోధించబడుతూ కోపం వచ్చేటట్టుగా తను చేస్తున్న, ఎప్పుడు గొడవలు పెట్టుకోకుండా, ఎప్పుడు ఎలాంటి చాడీలు చెప్పకుండా తనెంతో యోగ్యురాలుగా తను ఉంటూ వస్తా ఉంది. అప్పుడు ఏం చేసింది? 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండే, ఆమె స్వరం వినబడక ఉండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయము అని చెప్పాను. కాబట్టమ్మా ఆమె ఎంతో బాధతో, ఎంత కోపం పుట్టించినా, మామూలుగా మనమైతే కోపం వస్తే గొడవలు పెట్టుకుంటాం, తగాదాలు వేసుకుంటాం, జగడాలు వేసుకుంటాం. ఆ తర్వాత హన్న ఎల్కానాకు ప్రియమైన భార్య, చాలా ఇష్టపడేవాడు. కాబట్టి భర్తతో చెప్పి ఆమెను వెళ్ళగొట్టించే అంత పని కూడా చేయగలిగినంత సామర్థ్యం కలిగిన హన్నాగా ఉంది. కానీ హన్న అలాంటి స్త్రీ కాదు, భక్తిపరురాలైన స్త్రీగా ఉంది, యోగ్యురాలైన స్త్రీగా ఉంది. ఏమాత్రం భర్తకు కూడా ఆ విషయం చెప్పకుండా తన హృదయ దుఃఖం కొలది బహు దుఃఖాక్రాంతురాలై షిలోహు మందిరానికి వెళ్ళి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ ఆమె ఎంతగా తగ్గింపు ప్రార్థన చేసిందో మనకు అక్కడ చూస్తే అర్థమవుతాం. అవును, కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలు మనకి అర్థమవుతా ఉంటాయి హెచ్చింపుగా. కొందరు చేస్తుంటే వినయంగా తగ్గింపు కలిగి కదా, మనకి బాగా తెలిసిన ప్రేయర్స్ మనకి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయటానికి ఇద్దరు మా దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, రెండో వాడు సుంకరి. పరిసయుడు నిలవబడి తన గురించి ఎలా చెప్పుకున్నాడు మనం బాగా ఎరుగుదాం కదా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒకసారి చదువుకుందాం డైరెక్ట్గా బైబిల్లోనే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయుడు నిలవబడి ఎలా ప్రార్థన చేస్తున్నా అంటే, పరిసయుడు 11వ వచనం, 18, 11. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్న సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. కాబట్టి ఇక్కడ సుంకరి పరిసయుని ప్రార్థన చూస్తే ఎలా చేస్తున్నా అంటే, నేను చోరుని కాదయ్యా, దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల్లాగా లేను, సుంకర్లాగా కూడా ఉండనందుకు స్తోత్రాలు అని చెప్తున్నాడు. తన్ను తాను ఎంతగా హెచ్చించుకుంటా అన్నాడు. తన ఇరుగు పొరుగు వారిని ఎంతగా డిగ్రేడ్ చేస్తున్నాడు, ఎంతగా తగ్గిస్తా ఉన్నాడు. అవునమ్మా, చాలా సార్లు మనం ఇలాంటి ధోరణిలోనే ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా. మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దేనికి పనికిరారు అనుకుంటాము, మనమే సో గ్రేట్ అనుకుంటా ఉంటాం, చాలా గొప్ప వాళ్ళమి, భక్తి పరులమి, ప్రార్థనా పరులమి అని భావిస్తూ ప్రార్థన ఇతను అట్లాగే చేస్తున్నాడు అనమాట. వీళ్ళలాగా లేను, అన్యాయస్తులాగా లేను, వ్యభిచారుల్లాగా లేను, దొంగలాగా లేను, ఇతర మనుషుల్లాగా లేను అంటే వాళ్ళందరూ దేనికి పనికిరారు అన్నమాట. ఇతను ఒక్కడే పనికి వచ్చేవాడుగా
హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. లాస్ట్కి ఏమంటే ఈ సుంకర్లాగా ఉన్నందుకు స్తోత్ర కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాడు. మళ్ళా సంపాదన అంతట్లో తను ఏమేం చేస్తాడో చెప్పుకుంటున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరు దూరంగా నిల్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యం చాలేదు. ఎందువల్ల అంటే ఆకాశం దేవుని సింహాసనం, దేవుడు అక్కడ ఉంటాడు కదా, నేను కన్నులెత్తి చూడొచ్చా, నేనంత యోగ్యుని కాదే, అంత పాత్రుణ్ణి కాదే, ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఆయనైతే ధైర్యంగా నిలవబడి ఈ మనుషుల్లాగా లేని ప్రభు, నేను ప్రత్యేకమైన వాడిని అని ప్రార్థన చేస్తే సుంకరి కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొని చూసి చిన్న ప్రార్థన చేశాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించుమన్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతామని, తను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతామని దీని ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నామమ్మా. ఇక్కడ హన్న ఎంత తగ్గింపు ప్రార్థన, నీ సేవకురాన్ని, నీ సేవకురాన్ని, నీ సేవకురాన్ని 1కి 3 సార్లు చెప్తా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా, నేను ఒక సేవకురాలనయ్యా, నేను ఒక దాసురాలనయ్యా, ఒక పనిదాన్నయ్యా అని తగ్గించుకుంటూ నాకు మగపిల్లాడిని అయ్యా అని స్పెసిఫిక్గా అడిగింది. కారణం ఏంటంటే హోప్ని ఫినేహాసుల పరిస్థితి చూసి నా కుమారుడు ఇక్కడ యాజకుడిగా పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి అని కోరుకొని, అయ్యా నాకు ఒక్క కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీకే ఇచ్చేస్తానయ్యా, అతడు బ్రతుకు దినాలంతా నీకే అప్పగిస్తాను అని మ్రొక్కుబడి చేసుకుంది. ఆయన సన్నిధిలో మౌనంగా ప్రార్థన చేసుకుంటా ఉంది. పైకి శబ్దం వినిపించట్లేదు. అప్పుడు ఏలి కూడా అనుమానపడ్డాడు, ఏమేమన్నా మత్తురాలుగా ఉందేమో, ఎందుకంటే అక్కడ ఆచారం, వాళ్ళు అట్లా తాగుతారు కాబట్టి. తాగొచ్చి ఏదో మత్తురాలుగా ఉండి గంటల తరబడి ఏంది ఇలాగే ఉంది అని, ఇంకెంతకాలం మత్తురాలు అయి ఉంటామమ్మా, ద్రాక్షారసం నీ దగ్గర నుంచి తీసేయంటే నిజానికి ఆమె ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏలి అలా మాట్లాడినప్పుడు చాలా కోపం వస్తుంది. ఈయనేమి యాజకుడు, నేను ఎట్లాంటి దాన్నో ఆయనకు అర్థం కాలేదే అని మనం అంటే చాలా కోపడి ఉండేవాళ్ళం. చాలే పోవయ్యా పెద్ద మనిషి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేదో యాజకుడు అని గౌరవం ఇస్తుంటే నేను ద్రాక్ష రసం తాగుతున్నానా, నా వేదన ఏంది, నా బాధ ఏంది, నా కష్టం ఏంది అని మనం ఒకవేళ అగాధ వేయకపోయినా ఈ మాటలన్నీ అడుగుండేవాళ్ళం మంచిగా అయినా. తప్పకుండా నువ్వు మత్తులో ఉన్నావా, నేను మత్తులో ఉన్నానా, ఏంది అసలు నువ్వు మాట్లాడటం, నేనెంత వేదనతో కన్నీటితో నేను ప్రార్థన చేసుకుంటుంటే ద్రాక్షారసం తీసేయమంటావా, ఏం పనికి మాలినోడు, నువ్వేం యాజకుడివయ్యా, నువ్వేం దేవుని బిడ్డవయ్యా అని అడుగుండే వాళ్ళం మనం అయింటే. కానీ ఆమె ఎంత చక్కగా మాట్లాడిందంటే మనం అది చూసామంటే 15వ వచనం చూడండి. హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానం చేయలేదు గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నానయ్యా. ఎంత చక్కగా అమ్మ, ఎంత మృదువుగా మాట్లాడుతుంది. ఆయన చాలా ఘోరంగా మాట్లాడినా గాని నా ఏలినవాడ ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో, తన తప్పుగా భావించి ద్రాక్ష రసం తీసేయమ్మా అంటే ఆమె అంత చక్కగా సమాధానం ఇచ్చింది. నా ఏలినవాడ, నేను అత్యంత కోప కారణాలు మనో దుఃఖం గలదాన్ని ఇచ్చి నా హృదయం కుమ్మరించుకుంటున్నానయ్యా, నన్ను పనికిమాల దానిగా ఎంచొద్దయ్యా అని రిక్వెస్ట్ చేసుకుంటా ఉంది. ఆయన ఎంత బాగా ఆయన కన్విన్స్ చేసి చెప్తే ఆయన ఏమన్నారు చెప్పండి, నువ్వు చేసుకున్న ప్రార్థన ప్రకారం నీకు దేవుడు ఇస్తాడులేమ్మా పో అని చెప్పాడు. అదే తగాదా వేసుంటే ఆయన ఎంతో కోప్పడి ఉండేవాడు. కానీ కోప్పడాల్సిన సమయంలో కూడా చాలా మృదువైన మాట, చాలా నెమ్మదిగా మాట్లాడి, నేను అలాంటి ద్రాక్ష రసాలు తాగే పనికి మాలిన దాన్ని కాదయ్యా, మనో దుఃఖం కలిగి ఉన్నాను, మనోవేదన కలిగి ఉన్నాను, అందుకని ఇక్కడికి వచ్చి నేను అలా ప్రార్థిస్తున్నాను అని ఆయనకి తన బాధ ఏంటో, తన కష్టం ఏంటో చెప్పింది. ఆయన్నే మాత్రం కోపగించుకోలేదమ్మా. మనకైతే కోపం
రెడీగా కనిపెట్టుకొని ఉంటది. ఎవరన్నా అట్లా అన్నారంటే ఎంత ఇరిటేట్ అయిపోయి, ఎంత గొడవ పెట్టేసుకొని, ఎంత కోప్పడతాము. నువ్వు అసలు దైవ సేవకుడివా, నువ్వు అసలు యాజకుడివా, నువ్వు ఫిట్ ఫర్ నథింగ్, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని ఉండేవాళ్ళం మనం. అంటే ఆమె ఎంత చక్కగా తను ఒకవేళ అలా అన్నా ఎంత బాగా చెప్పుకుందని, సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా, ఎంతగా తగ్గించుకుందమ్మా, ఎంత తగ్గింపు ప్రార్థన. అసలు హన్న కన్నీరు ఇశ్రాయేలీల చరిత్రనే మార్చేసింది. ఒక గొప్ప దైవికమైన యాజకుణ్ణి మందిరానికి అందించిన స్త్రీగా మనం హన్నాను చూస్తా ఉన్నాం. అసలు ఈరోజు సమూయేలు ఘనుడవటానికి ముఖ్య కారణం ఏంటంటే హన్నా ప్రార్థనే. నన్ను అడిగితే తన కుమారుడిని అక్కడ అప్పచెప్పి ఎంత ప్రార్థించిందో. మామూలుగా అయితే బిడ్డలు లేకపోతే బిడ్డలు పుడితే స్థుతి కొడుకు పెట్టుకొని అంతటితో అయిపోద్ది. ఆ పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి దేనికి పనికి రాని పనికి మాలినోడిగా చేసేసుకుంటాం మన బోటోళ్ళం అయి ఉంటే. కారణం ఏంటంటే లేక లేక పుట్టాడు కాబట్టి విపరీతమైన గారాబం పెట్టి చేసి వాడు ఏం చేస్తుంటే చూసి లాస్ట్కు వాడు ఎంత ఘోరమైన పనికి మాలినోడు అయ్యేటట్టు చేస్తాం. కానీ ఇక్కడ హన్న చాలా ప్రార్థనా పర్రాలు. అసలు ఆమె కన్నీటి ద్వారా ఇశ్రాయేలు చరిత్ర మారడమే కాకుండా ఇశ్రాయేలీలో ఉజ్జీవం వచ్చింది. ఒక పరిశుద్ధుడైన యాజకుడిని తను అప్పగించగలిగింది మందిరానికి. శ్రేష్టమైన కుమారుణ్ణి తను ఇవ్వగలిగింది. అప్పటి వరకు మందిరానికి వచ్చి నైవేద్యం ఇవ్వాలంటేనే అసహ్యపడుతున్న పరిస్థితులున్న మందిరాల్లో చక్కటి పరిస్థితులు సమూయేలు ద్వారా అక్కడ కలిగినట్టుగా మనం అందరం చూడగలం కదమ్మా. 2వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ యవ్వనులు నైవేద్యం అర్పించడానికి వచ్చేవాళ్ళు అసహించుకునేటట్టుగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాము. హోప్ని ఫినేహాసులు ఏలీ కుమారులు తన కుమారుడిని ఎంతో చక్కగా పెంచింది. వాళ్ళని చూసింది కాబట్టి ఎన్ని నేర్పించుకుందో. ఒకవేళ అమ్మ నేను అనుకుంటా నాకు 6 ఏళ్ల దాకా పాలిచ్చిందేమో. 6 ఏళ్ల లోపల ఎంత నేర్పించాలో, ఎంత ప్రార్థన నేర్పించిందో, అంత ప్రార్థన నేర్పించి, అంత భక్తి నేర్పించి, అంత యోగ్యునిగా తయారు చేసి మందిరానికి అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. అసలు మనమైతే 6 ఏళ్ల పిల్లడికి వాడికి ఏం తెలుసులే, ఎందుకు ఇన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్పటం, ఇవన్నీ చెప్పకూడదులే అని చాలా చెప్పకుండా మానేసి దేనికి పనికి రాని వాడినిగా చేసింది నువ్వేమో. కానీ హన్నా అలా చేయలేదు. ఎంతో చక్కగా పెంచింది ఆ బిడ్డని. మందిరానికి సరిపడేటట్టుగా, మందిరంలో ఉండవలసిన యోగ్యతలు కలిగిన వాడిగా పిల్లవాడిని తీర్చిదిద్ది పంపించింది. మనకు తెలుసు ఈ 1వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ చెప్పటానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన మాటలు మనం ఎరుగుదాం. అవన్నీ చదవటం వల్ల టైం అయిపోతుందమ్మా. అక్కడ ఏమని చెబుతుందంటే, నా ఏలినవాడా, ఆ రోజు యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను నాకు యెహోవా అనుగ్రహించాడు. నేను ఈ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠ చేయడానికి వచ్చానయ్యా. ఆ పిల్లవాడు బ్రతికిన దినాలన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్తా ఉంది. ఎవరికి? ఏలీకి చెప్తా ఉంది. చెప్పగానే మనం చివరి లైన్ చూస్తాము 1వ అధ్యాయంలో చివరి లైను, యెహోవాకు తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. వాళ్ళ అమ్మ చెప్పలే మొక్కాలయ్యా నువ్వు, నేనట చెప్తే నువ్వు మొక్కాలా అని చెప్పలే. ఏలీకి తన విషయం చెబుతోంది. ఎందుకు చెప్తోందంటే 7 ఏళ్ళు పైన అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయి ఉంటాడు. పెద్దవాడు మర్చిపోయి ఉంటాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజు అయ్యా ఇక్కడ ప్రార్థన చేసిన స్త్రీని నేనేను. నాకు ప్రభు యెహోవా నాకు ఈ బిడ్డనిచ్చాడయ్యా. ఆ బిడ్డని నేను యెహోవాకు ప్రతిష్ఠ చేయటానికి వచ్చానయ్యా. వాడు బ్రతికిన దినాలన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడయ్యా అని చెప్పింది. అనంగాల్నే అక్కడున్న సమూయేలు చిన్నవాడు, 6 ఏళ్ల పిల్లవాడు అనుకుంటాను. ఉజ్జాయింపుగా చెప్తున్నానమ్మా, కరెక్ట్ కాదు కానీ చిన్నవాడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాడంట. అంటే నేను ఇంక ఇప్పటి నుంచి ప్రతిష్ఠితుడిని, నేను ఇక్కడే ఉండాలి, అవన్నీ నేర్పించుకొని వచ్చింది. ఇక నేను ఉండనయ్యా, అక్కడ మందిరంలో ఉండాలి. ఓ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన దగ్గర నువ్వు పరిచర్య చేయాలి. ఇంకా ఆ పెద్ద ఆయన ఎలా చూస్తే నువ్వు అలానే ఉండాలి
అని అన్నీ నేర్పించుకొని చెప్పుకొని తీసుకొని వచ్చింది. నువ్వు అక్కడ మందిరంలో పని చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి. అసలు నన్ను అడిగితే ఏది స్థూలకాయుడు ఎన్ని పనులు చెప్పుంటాడో ఆ చిన్న బిడ్డకి. ఆమెకు కూడా తెలుసు అవన్నీ నా బిడ్డ చేయాల్సి వస్తుంది అని. కానీ యెహోవాకు సమర్పించాలి, యెహోవాకి ఇవ్వాలి అనుకుంది, తను మొక్కుకుంది కాబట్టి అలాగే ఇచ్చేసింది. కాబట్టి అసలు నన్ను అడిగితే సమూయేలు ఘనుడవటానికి మొట్టమొదటి ప్రారంభం ఏంటంటే సమూయేలు వెంటనే అక్కడ యెహోవాకు మ్రొక్కటమే. అదే అక్కడి నుంచి అతని గ్రేట్నెస్ స్టార్ట్ అయింది. ఘనుడు అవటానికి కారణం వాళ్ళ అమ్మ అట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటే తను తాను ఈ బిడ్డ యెహోవా ఇచ్చిన బిడ్డయ్యా అని చెబుతూనే ఉంటే సమూయేలు వెంటనే యెహోవాకు మ్రొక్కటం చేశాడు. అంటే వాళ్ళ అమ్మ చెప్పాల. ఈ దినాల్లో మన ఇంటికి సంఘ పెద్దలు సంఘం వాళ్ళు వస్తుంటే పిల్లలకి చెప్తూ ఉంటాం, వందనాలు చెప్పరు, అంకుల్ వాళ్ళు వస్తున్నారు, ఆంటీ వాళ్ళు వస్తున్నారు, వందనాలు చెప్పాలని చెప్తుంటే వాడు చెప్పనే చెప్పడు, ఏదో అటు ఇటు ఆడుతూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు అలా ఉన్నారు. కానీ సమూయేలుకి వాళ్ళ అమ్మ చెప్పనే లేదు, అన్న ఇక్కడ మొక్కాలి నాయన, నేను ఇటు చెబుతాను నువ్వు ఇటు మొక్కు అని చెప్పుకొని రాలేదు. ఆమె చెప్తూ ఉంటే వినయ విధేయతలతో అక్కడే యెహోవాకు మ్రొక్కటం ప్రారంభించాడు సమూయేలు. అమ్మ ఎంత శ్రేష్టమైన లక్షణం కలిగిన వాడు, బహుగనుడు, బహుగనుడు. యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు సమూయేలు. మనం అందరం ఎరుగుదుము. 99వ కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారంటే సమూయేలు ఉండెను అని వ్రాయబడింది. సమూయేలు గొప్ప ప్రార్థనా పరుడమ్మ. వాళ్ళ తల్లి సమూయేలుని ప్రార్థనతో అనిందంట, ప్రార్థనతో పెంచిందంట, గొప్ప ప్రార్థనా పరుడిగా చేసిందంట. ఆ ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నా అంటే తల్లి దగ్గరే నేర్చుకున్నాడు సమూయేలు. తల్లి ప్రార్థన పర్రాలు కాబట్టి బిడ్డకు నేర్పించింది ప్రార్థన. ఆ బిడ్డ నేర్చుకొని పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాలని ఇష్టపడ్డాడంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చింది. అవునమ్మా, సమూయేలు ప్రార్థనా పరుడు. వాళ్ళు మొరపెడితే యెహోవా ఉత్తరం ఇచ్చాడు. సమూయేలు తాను బ్రతికిన దినాలన్నిట్లో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తే ఏ రోజు ఫిలిస్తీన్లు గెలవలేదు. ఆయన చనిపోయాక ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులు గెలిచినట్టుగా చూస్తున్నాం. సమూయేలు ఉన్నంత కాలం ఫిలిస్తీన్లు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు జయం పొందినట్టుగా మనం 1వ సమూయేలు గ్రంథంలో మనం చదివితే చక్కగా అర్థం అవుతుందమ్మా. 25వ అధ్యాయంలో సమూయేలు చనిపోవటం జరుగుతుంది. 24 అధ్యాయాల వరకు ఇశ్రాయేలీయులకు తిరుగు లేకుండా వాళ్ళు ఫిలిస్తీన్లు ఓడించారు. అందుకనే వాళ్ళు 7వ అధ్యాయంలో చెప్తారు, సమూయేలు నువ్వు ప్రార్థన చేయడం మానొద్దయ్యా, మానొద్దు, నువ్వు మా కోసం ప్రార్థన చేస్తూనే ఉండు అని చెప్పారు. ఆయన కూడా ఒక మాట చెప్పాడు, మనం అందరం ఎరిగిన ఫెమిలియర్ వర్స్ ఏంటంటే 1వ సమూయేలు గ్రంథం 12:23 వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును కాక. కాబట్టి సమూయేలు కూడా అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అవుతానన్నాడు. అది ప్రార్థన మానితే పాపము అని సమూయేలు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నామమ్మా, ప్రార్థనకి రాలేకపోతున్నాం. స్లాట్ ఎన్నిసార్లు ఫ్రీ అయిపోతుందో. 2:30కి సంధ్య సిస్టర్ పెడుతున్నారు, స్లాట్ ఈజ్ ఫ్రీ, జాయిన్ అండ్ ప్రే అని పెడతా ఉన్నారు. అవునమ్మా, ప్రార్థన చేయడానికి రాలేకపోతున్నాం. ఎంత చక్కటి అవకాశం మనకు మనం చేసుకోలేకపోతున్నాం. ఒక ఏర్పాటు చేయబడింది, అయినా కానీ మనం ప్రార్థనకు రాలేకపోతున్నాం. వీఆర్ సో బిజీ. చాలా పనులు ఉంటున్నాయి, నిజమే ఉంటాయమ్మా, చాలా పనులు ఉంటాయి. ఫ్యామిలీ అన్న తర్వాత, పిల్లలు అన్న తర్వాత చాలా పనులు ఉంటాయి. ఆ పనుల్లో కూడా అవకాశం కల్పించుకోవాలి. సమయాలకు పని లేకుండా పోయిందా? చాలా పనులు ఉంటాయి. అసలు ఏలి లేవలేకుండా ఉండేవాడు, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు. ఆ చిన్న బిడ్డను ఎంత తిప్పుంటాడో అనుకుంటాను నేనైతే. ఒక్క పని కూడా పాపం తను సొంతగా చేసుకోలేడు. కారణం ఏంటంటే పెద్దవాడయ్యాడు, దానికి తోడు స్థూల దేహిగా ఉన్నాడు. చిన్న వయసులో సమయాలు ఆయనకి ఎంత పరిచర్య చేస్తుంటాడు, ఎంతో చేస్తుంటాడు. కానీ ప్రార్థించేవాడుగా ఉన్నాడు అంత పనిలో కూడా.
అంటే పన్ను బిజీలో కూడా మనం అవకాశం చూసుకోవాలి. అసలు నన్ను అడిగితే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ గుంపులు గుంపులు వస్తా ఉన్నారు. డబ్బులంటే ఎవరు రారు కానీ ఫ్రీ ట్రీట్మెంట్ అందులో పుట్టుగుడ్డోళ్ళు పుట్టుకుంటోళ్ళు అందరు బాగవుతున్నారంటే ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన ఊపిరి పీల్చుకొని ఇచ్చుండరు, అన్నం తిన్నిచ్చుండరు, నీళ్లు తాగనిచ్చుండరు ప్రభువుని. అంత బిజీలో కూడా ప్రభు రాత్రి అంతా ప్రార్థించాడు. ఎంతగా మాదిరి చూపెట్టాడో మనకి. ఆయన రాత్రి అంతా ప్రార్థించాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదు. నీకు నాకు మాదిరి ఉంచిపోయాడు, తన అడుగు జాడలు ఉంచిపోయాడు ప్రభు. ఇలా ప్రార్థన చేసుకోవాలరా బాబు, నాకు కూడా అసలు ఖాళీనే లేదు, అయినా నేను ఇంకా ఖాళీ లేదు కాబట్టి రాత్రి అంతా చేశాను. మనకు ఖాళీ లేదని ఆ రోజు ప్రార్థన ఎగ్గొడతాం. రాత్రి అంతా మనం చస్తే మరొక జన్మ ఎత్తినా చేయలేం. మనకి నిద్ర అసలు ప్రార్థన అంటేనే మామూలుగా నిద్ర వస్తూ ఉంటది. కాబట్టి అమ్మా ఆ బిజీలోనే అనుకూలతలు చూసుకోవాలి కానీ నాకు కుదరలేదని మనం ప్రార్థన ఫస్ట్ ఎగ్గొట్టేది ఏంటంటే చర్చి ప్రార్థనే. ఎందుకంటే మనల్ని ఎవరు డైరెక్ట్గా అడగారు, ఎవ్వరం ఉద్యోగాలు మానుకోం, ఎవ్వరం ఇంక వేరే ఏ పని మానుకోం, కానీ చర్చి మానుకుంటాం, ప్రార్థన మానుకుంటాం, గృహ కూడికలు అన్నీ మానేస్తాం. తేలిక అనమాట మనకి ప్రార్థన అంటే. కానీ ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు, ప్రార్థన చేయకపోవటం పాపం అని తాను గుర్తెరిగాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అగును గాక. అంటే ప్రార్థన చేయటం మానే ఆ విషయం దూరం అగును గాక. అసలు ఆ భక్తులు ఉండుంటే సమాజంగా కూడుట మానుట మాకు దూరం అగును గాక అని ఉండేవాడు. మనం దగ్గర చేసుకుంటున్నాం దాన్ని, మానుకోవటం దగ్గర చేసుకుంటున్నాం, ఎట్టెగ్గొడతాము, అసలు లెక్కే ఉండదు. బైబిల్ స్టడీ ఏముందిలే మీరు అక్కడే ఉన్న వాళ్ళు కదా చెప్పేది, వీళ్ళు కదా అనుకుంటూ మనం డిగ్రేడ్ చేసుకొని మందిరానికి వెళ్ళలేకపోతుంటాం. కానీ సమాజంగా కూడటం మానకూడదమ్మా. ఇక్కడ ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అంటున్నాడు. కాబట్టి మానుకోవటం వల్ల పాపాలేము. కాబట్టి మనం అన్నిటి నియామక కూడికలకు వెళ్దాం, ప్రార్థన చేయటం మానకుండా ఎక్కువగా చేసుకుందాం. అసలు ఆఖరి దినాల్లో ఉన్నాం, రాకడ సమీపం అవుతా ఉంది, ప్రార్థించుట ఎక్కువ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మనం సమూయేలును చూస్తే వెంటనే అక్కడ మ్రొక్కిన వాడుగా ఉన్నాడు. దైవ భయం కలిగిన సమూయేలు చిన్న బిడ్డ, చాలా చిన్నవాడు. తల్లి నేర్పించిన విద్య అన్నమాట. ప్రార్థన చేయటం తల్లి నేర్పించినట్టుగా మనం చూస్తామని వెంటనే అక్కడ మొక్కాడు. ఈ బిడ్డ ఈ రోజు నుంచి ప్రతిష్ఠితుడయ్యా, బ్రతికిన దినాలన్నీ ప్రతిష్ఠితుడంటే అవును నేను ప్రతిష్ఠితుడిని అని చెప్పి ఒప్పుకొని అక్కడ మొక్కినట్టుగా చూస్తాము. తల్లి మాటకు విధేయత చూపిన సమూయేలుగా ఉంది. రెండోదిగా ఆయన ఘనుడవటానికి రెండో కారణం మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అక్కడ వ్రాయబడిన చక్కటి మాట, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు ఏం చేస్తున్నాడమ్మా? పరిచర్య చేస్తున్నాడంట. యెహోవాకు పరిచర్య చేస్తాడు. చిన్న బాలుడే గాని పెద్ద సృష్టికర్త అయిన యెహోవాకు పరిచర్య చేస్తున్నవాడుగా మనం ఇక్కడ చూస్తాము. మన పిల్లల్ని అలా పరిచర్య చేయటానికి మనం పంపిస్తాము. ఇక్కడ హన్న తన బిడ్డను అడిగిందే యెహోవాకు తన బిడ్డ పరిచర్య చేయాలన్న ఆలోచనతో అడిగింది. ఓ డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు, ఒక గ్రేట్ మ్యాన్ గా చేయాలనుకోలే, స్టేట్స్ పర్సన్ గా చేయాలి, ఒక పొలిటికల్ లీడర్ గా చేయాలి, అట్లా అనుకోలేదు ఆమె. యెహోవాకు పరిచర్య చేయాలనుకుంది. అంటే పిల్లవాడు చేస్తున్న వర్క్ రైట్ వర్క్. మన పిల్లల్ని మందిరానికి వెళ్ళి చిమ్మేసి రాపోండి, పరిచర్య చేసి రాపోండి అని చదువుకునే పిల్లల్ని ఆదివారం శనివారం పంపిస్తామమ్మా? పంపించాం. వాడు చిన్నోడు, వాడికి ఏం వచ్చులే పని చేయటం, వాడు చిన్నోడు కదా అంటాం. ఇక్కడ బాలుడే యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మ అనుకోలే, వాడు బాలుడు కదా ఏం చేస్తాడులే, వద్దు నేను అల్లారు ముద్దుగా పెంచుకోవాలి అనుకోలేదు. అన్న నువ్వు అక్కడ పరిచర్య చేయాలని ఆయన అని చెప్పింది.
అసలు నన్ను అడిగితే పరిచర్య అంటే అక్కడ యెహోవా దేవుడు లేడు. ఏలినే ఎక్కువ చేయించుకున్నాడు పరిచర్య. కాబట్టమ్మా బాలుడులే చిన్నోడు వాడెట్ట చేస్తాడు ఆ పనులు, అవి చేయలేడులే ఇవి చేయలేడులే అనుకోలేదు హన్న. ఏదైనా సరే మందిరంలో ఉండి చేసే పని ప్రతిదీ గ్రేట్ అనుకుందాం. ప్రతిదీ ఆశీర్వాదం. కుర్చీలు తీసి ఎత్తి పెట్టడం ఆశీర్వాదమే. ఆ టార్పాల్ మీద ఉండే దుమ్ము జిమ్మటం ఆశీర్వాదమే. ఆ చీపుర్లు అక్కడ ఉన్న మురికి వస్తువులను తీసి పక్కన పెట్టడం ఆశీర్వాదమే. ప్రతి పరిచర్య ఆశీర్వాదమే. అది గుర్తెరిగిన హన్న బిడ్డను మందిరంలో పరిచర్య చేయటానికి కుదిరేది. కాబట్టి మరి రైట్ వర్క్ బాలుడిగా ఉన్న దగ్గర నుంచి కరెక్ట్ పని చేస్తూ వచ్చాడు. మన పిల్లలు కూడా చేయలేదేమో నన్ను అడిగితే చిన్న వయసు నుంచి. కాబట్టి చిన్నప్పటి నుంచి మందిరంలో పరిచర్య చేయటము అనేది సరి అయిన పని. జీవితాలలో సరైన కరెక్ట్ పని ఏంటంటే చేయటం. కొంతమంది పిల్లలకు పని చెప్తే మా పిల్లలు ఏమనుకున్నారు, మా పని వాళ్ళు చేస్తారు మా ఇంట్లో పనులన్నీ, మా పిల్లలకు చెప్పాక నీళ్లు తెచ్చిమంటారు ఏంది. కొంతమంది పెద్దోళ్ళు అమ్మాయి చిన్న పిల్లల్ని చూస్తే కొంచెం మంచి నీళ్ళు తెచ్చి నాయన అంటారు. పాపం వాళ్ళు వెళ్ళలేక. కొంతమంది పేరెంట్స్ ఇష్టపడరు. మా పిల్లలు గట్ట పనులు చెప్పొద్దు అక్క మీరు, మేము అట్లా చెప్పం మా పిల్లలకు పనులు అంటుంటారు. కొంతమంది ఇష్టపడి చేయించుకోండి అక్క ఏం పర్వాలేదు అంటారు కొందరు. కొందరు ఇష్టపడరు. ఇక్కడ హన్న అలాంటి డిఫరెన్స్ ఏం పెట్టుకోలేదు. నేను కనిందే నా కొడుకుని మందిరంలో పరిచర్య చేయటానికి, యెహోవాకు పరిచర్య చేయటానికి. ఏం చేసినా పర్వాలేదు, చిమ్మినా పర్వాలేదు, తుడిచినా పర్వాలేదు, ఎత్తినా పర్వాలేదు, అన్నిటికీ ఆమె సాక్రిఫైస్ చేసుకొని అక్కడ వదిలేసింది. అసలు తను మళ్ళా వెళ్ళి చూడాల. సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళి తన కుమారుడికి డ్రెస్ ఇచ్చి రావటమే పని. కానీ ఆమె ఎప్పుడు ఏమేం చేపిస్తున్నాడు, ఈ నెట చేపిస్తున్నాడు, నా కొడుకుని హింసిస్తున్నాడేమో అవేం పట్టించుకోలేదు. అక్కడ అన్ని పనులు చేయాలని అన్న ఉద్దేశం. సరే సమయాలు కూడా హ్యాపీగా చేస్తున్నాడు. కాబట్టమ్మా మన జీవితాల్లో చాలా పనులు రాంగ్ వర్క్స్ చేస్తూ ఉంటాం, దానివల్ల నష్టాలు. కానీ రైట్ వర్క్ చేశాడు బాలుడిగా ఉన్న దగ్గర నుంచి. యెహోవా పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు, యెహోవాకు మ్రొక్కిన వాడుగా ఉన్నాడు. యెహోవా పరిచర్య ఎక్కడ చేశాడంటే యెహోవా సన్నిధిలో పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. మూడోదిగా చూస్తే 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 2:21. యెహోవా హన్నాను దర్శింపక ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. కాబట్టి బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడంటేనమ్మా యెహోవా సన్నిధిలో ఉన్నాడమ్మా. రైట్ ప్లేస్ లో ఉన్నాడు, రైట్ వర్క్ చేశాడు, రైట్ ప్లేస్ లో ఉన్నాడు, యెహోవా సన్నిధిలో ఉన్నాడు. లోకంలో ఎక్కడెక్కడైనా ఉంటే నష్టం, కానీ యెహోవా సన్నిధిలో ఉంటే అది గొప్ప ఆశీర్వాదం. భక్తి నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు, ప్రార్థన నేర్చుకుంటారు. యెహోవా సన్నిధి శ్రేష్టమైంది. యెహోవా సన్నిధిలో సమూయేలు ఉండి ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి నో బ్యాడ్ హ్యాబిట్స్, ఏ చెడ్డ అలవాట్లు లేవు. తనకు తెలిసిందే ప్రార్థన, 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 ప్రార్థన చేస్తూ ప్రార్థన యోధుడుగా ఉన్నాడు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఉన్నాడు. యెహోవా ఆయన మొర్ర ఆలకించిన వాడుగా ఉన్నాడు. తాను బ్రతికిన దినాలన్నీ ఫిలిస్తీయుల పైన ఇశ్రాయేలీయులకు జయమే కలిగింది. కారణం సమూయేలు ప్రార్థన. అందుకనే 7వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథంలో మా నిమిత్తం ప్రార్థన చేయటం మానొద్దయ్యా అని ఇశ్రాయేల్ ప్రజలు అడుక్కుంటా ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు మా కోసం, నువ్వు ప్రార్థన చేసినంతసేపు మాకు జయమే అని కోరుకున్న వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి అమ్మా ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే సమూయేలు ఘనత రావటానికి 3 కారణాలు చూసాం. ఏంటంటే 1వ అధ్యాయం 28వ వచనంలో వాళ్ళ అమ్మ తనని ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లవాడు ప్రతిష్ఠితుడయ్యా, ప్రతిష్ఠ చేస్తున్నానయ్యా అని చెప్పగానే అక్కడ యెహోవాకు మ్రొక్కిన వాడుగా ఉన్నాడు. దానికి సహకరించాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకి. తప్పకుండా నేను పరిచర్య చేస్తూ మందిరం ప్రతిష్ఠితుడిగా ఉంటానమ్మా బ్రతికిన దినాలని. అవునమ్మా, నాజీరు చేయబడిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు. వాళ్ళ తల్లి నాజీరు చేసింది సమూయేలుని, అంటే యెహోవాకి వ్రతం చేసింది, మొక్కుకుంది. బిడ్డ జీవితకాలం నీ బిడ్డే ప్రభా, నా బిడ్డ కాదు అని వ్రతం చేసుకుంది. నాజీరు చేయబడిన వాళ్ళు తల మీద క్షౌరపు కత్తిని ఎన్నటికీ రానివ్వకూడదు, ద్రాక్షారస సంబంధమైనది ఏది తినకూడదు,
శవాన్ని ముట్టుకోకూడదు అని కొన్ని రూల్స్ ఉంటే ఆ రూల్స్ జీవితకాలం అంతా పాటించిన వాడుగా సమూయేలు ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ముగ్గురున్నారు నాజీరు చేయబడిన వాళ్ళు. మొట్టమొదట నాజీరు చేయబడిన వాడు సంసోను. తాను వ్రతాన్ని చెడగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆ నాజీర్ను కాపాడుకోలేకపోయాడు. తాను భ్రష్టుడైనట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. శవాన్ని ముట్టుకున్నాడు, ద్రాక్ష రసం తాగాడు, ఆ రూల్స్ అన్నిటికీ వ్యతిరేకంగా జీవించాడు. కానీ సమూయేలు వాళ్ళ తల్లి ఎలా మొక్కుకుందో అలాగే జీవితకాలం అంతా జీవించాడు. నాజీర్ను కాపాడుకున్నవాడుగా, భక్తిపరుడుగా, యోధుడుగా నిలిచినట్టుగా చూస్తాను. మూడవ వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. తాను కూడా నాజీరు చేయబడిన వాడు. తన మీద ఎప్పుడు క్షౌరపు కత్తిని రానివ్వలేదు. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడు, ద్రాక్ష రసాన్ని ముట్టకుండా, మరి మృత శవాలను ముట్టుకోకుండా నాజీర్ను కాపాడుకున్న వాళ్ళు సమూయేలు, బాప్తిస్మం ఇచ్చు యోహాను. జీవిత కాలం అంతా వాళ్ళు యెహోవాకు నాజీరు చేయబడి దేవుని భక్తులుగా జీవించి ఈ లోకాన్ని విడిచినట్టుగా చూస్తున్నాం. సంసోను మాత్రం నాజీర్ని చెడగొట్టుకుని భ్రష్టుడైనట్టుగా వ్రతం పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తాము. అలాగమ్మా బాలుడుగా ఉన్న సమయంలోనే యెహోవా సన్నిధిలో నుండే ఎదుగుతూ వచ్చాడు. కాబట్టి అతను ఘనుడు అవటానికి దేవుడు అనుకూలపరిచినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మనము ఘనులు అవ్వాలి అంటే మనం ఎలా జీవించాలో కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథపు నుంచి మనం చూసుకుందాము. మొత్తం మీద అతను ఘనుడు అవటానికి ముఖ్య కారణం ఏంటంటే హన్న. తన జీవిత కాలం అంతా హన్న మోషే సమూయేలు కోసం ప్రార్థిస్తూనే ఉంది. ప్రభా, నా కుమారుడు హోప్ని ఫినెహాసుల్లాగా ఉండకూడదు, నీ సన్నిధిలో ఎదగాలి, నీ లక్షణాలు కలిగి ఉండాలి, నీ సన్నిధిలో పరిచర్య చేసేవాడుగా ఉండాలి, ఇంకా బయట ఎక్కడ వేరే పనులు కాదు, మందిర పనులు చేసేవాడుగా A to Z పనులన్నీ నా కుమారుడే చేయాలి అని ఆమె అలా ప్రతిష్ఠించేసి కుమారుడిని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అయితే పాపం చాలా మంది తల్లిదండ్రులు కూడా ఈ దినాలలో బిడ్డను సేవకి ఇవ్వాలని అనుకుంటున్నారు, కానీ బిడ్డలు సహకరించట్లే. కానీ సమూయేలు చక్కగా తల్లి మాట విన్న కుమారుడిగా చూస్తున్నాం. అందుకనే ఘనుడయ్యాడు. అందుకనే ఘనుడనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలమమ్మా. మోషేను కూడా తల్లి దివ్య సుందరుడైన బిడ్డను నదిలో పడేయలేక ఎంతో చక్కగా పెంచిందమ్మా. విషయాలన్నీ చెప్పింది. పాలిస్తున్నంతసేపు ఆ బిడ్డకి తన దగ్గర ఉన్న కొద్ది కాలమే ఉన్నాడు. ఆ కొద్ది కాలం మనం ఇలా బానిసలు నాయన, ఎంతో ఐగుప్తులో మనం శ్రమలు పొందుతున్నాం, మనం విడిపించబడాలి, మనం ఇట్లా ఉండాలి, మన ఒక దేశం కానీ బానిసలం అయిపోయాం, మన వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారని ఇశ్రాయేలీల స్థితి అంతా తల్లి బిడ్డకు చెప్పి ఒక నాయకుడు వచ్చి మనల్ని విడుదల చేయాలా అన్నది బోధించింది కాబోలు తానే ఒక గొప్ప నాయకుడిగా మోషే మరి ఇశ్రాయేల్ని నడిపించిన నాయకుడిగా చూస్తా ఉన్నాము. అవునమ్మా, తిమోతిని కూడా వాళ్ళ తల్లి అయిన యూనికే లోయి ఎంతో జాగ్రత్తగా పెంచారు. మరి వీళ్ళంతా సమాజాలకి గొప్ప వ్యక్తులని అందించినట్లుగా మనం చూస్తున్నామమ్మా. నేటి దినాలలో మన పరిచర్య ఎలా ఉంది? మన బిడ్డల్ని సమాజానికి పరిచర్య చేసే ప్రయోజకులుగా అందించగలుగుతున్నామా? మన పిల్లలు సమాజంలో చెడగొట్టేటువంటి పాత్రలో మన బిడ్డలు కూడా పాల్గొంటున్నారా? ఎలా పెంచగలుగుతున్నాం మన బిడ్డలను? ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని కోసం బిడ్డల్ని పెంచేవారుగా భక్తి పరులైన మనకు ముందున్న భక్తులంతా అలా బిడ్డల్ని పెంచారమ్మా, గనులుగా తయారు చేశారమ్మా. మరి ఇదే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరిలో మనం చూసినట్లయితే, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఈ మాటలు ఏలీతో చెప్తున్నాడు యెహోవా దేవుడు. తన కుమారులను గొప్ప చేసుకున్నాడు ఏలి, అందువల్ల తన కుమారులు పాడైపోయినట్టుగా చూస్తున్నాం. గొప్ప నష్టం షిలోహు మందిరానికి కల్పించిన వారుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ప్రభు ఏమని చెప్పాడంటే, నువ్వు నీ కుమారులను హెచ్చించుకున్నావు, నన్ను హెచ్చించలేదు, కానీ నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే వాళ్ళు తృణీకారం పొందుతారు అని చెప్పి. ఘనపరచబడాలి అంటే ముఖ్య కారణం తల్లి యొక్క ప్రార్థనా జీవితం అన్నాము.
దానికి విధేయుడై సమూయేలు కూడా ప్రార్థనా పరుడయ్యాడు. దేవునికి స్తోత్రాలు. దానివల్ల ఘనత వచ్చింది. తను ఉండాల్సిన రైట్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి ఘనత వచ్చింది. రైట్ వర్క్ చేశాడు. యెహోవాకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ఎదిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఘనుడైనట్టుగా చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు నువ్వు నేను ఎలా ఘనత పొందగలము అని కొన్ని విషయాలు చూస్తున్నాం. ఇక్కడ యెహోవా దేవుడే ప్రత్యక్షంగా చెబుతున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. అవునమ్మా, నువ్వు నేను మన జీవితాల్లో మనందరం విశ్వాసులం, భక్తి పరులం, దేవుని బిడ్డలంగా ఉంటున్నాం. తల పండిన దేవుని బిడ్డలంగా ఉంటున్నాం. బైబిల్ అంతా ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఒల్లవేయగలిగిన గొప్ప విశ్వాసంగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు, వందనాలు. అయితే దేవుణ్ణి గణపరచగలుగుతున్నామా? మన జీవితాల ద్వారా దేవుణ్ణి హెచ్చించగలుగుతున్నామా? మొన్న మాకు మీటింగ్స్ జరిగితే జార్జ్ మాథ్యూ గారు చెప్పారు, మా చర్చిలో స్టార్టింగ్ లో ఒక 30 మంది దాకా ఉన్నారు, తర్వాత 100-150 దాకా వచ్చి ఉంటారు. ఆయన చెప్పాడు, ఆరాధన అంటే శనివారం నుంచి మనం సిద్ధపడేదంతా ఆరాధనేనంట. మందిరం కోసం రావడానికి సిద్ధపాట్లు అన్నీ శనివారం నుంచే స్టార్ట్ అయినాయి ఆరాధన అన్నాడు. ఇలా లేటుగా రావటం అనేది డిజానరింగ్ గాడ్ అని చెప్పాడు. దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? అవమానపరుస్తున్నాం, గణపరచటంలో డిజానర్ చేస్తున్నాం. ఆనర్ చేయటం అంటే గణపరచటం. లేటుగా వస్తున్నాం, చర్చికి రావటం లేదు, మానుకుంటున్నాం అంటే ఇవన్నీ దేంట్లో ఏకోవకు చెందుతాయంటే డిజానరింగ్ గాడ్. దేవుణ్ణి గణపరచటం లేదు, దేవుణ్ణి గణపరచకుండా మానేస్తున్న పరిస్థితులు. కాబట్టి అమ్మా, ఆరాధనకు లేటుగా వస్తూ ఉంటాం, మనకు అది అలవాటే. రొట్టిచ్చేటప్పుడు పోదాంలే, మా ఒకవేళ ఆ రొట్టి మానేసే పోతుంటే అన్న రొట్టి ఇవ్వండి అన్న అంటూ అడుగుదాంలే, అట్లా తీసుకుందాంలే, ఏం పర్లేదులే, వెళ్తున్నాంగా, అసలు వెళ్ళకపోతే తప్పు కానీ వెళ్తున్నాంగా, తీసుకుంటున్నాంగా, తింటున్నాంగా. తీసుకోవడం కాదు, తినటం కాదు, కానీ ఆరాధన అంటే మొట్టమొదటి ప్రార్థన నుంచి మరి చందా వేసే వరకు చందా ప్రార్థన, ఎవరికి ఆరాధనే. మరి మనం ఆనర్ చేయటం అంటే, దేవుని గణపరచటం అంటే సకాలానికి మందిరానికి రావాలి, దేవుని ఎడల శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థనకి క్రమం తప్పకుండా వెళ్ళాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. అవన్నీ ప్రభువుని గణపరచటం. నన్ను ఘనపరచు వారిని ప్రభు ఏం చేస్తాడు? తప్పకుండా మనల్ని కూడా దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి సూత్రం ఏంటంటే ప్రభువుని ఘనపరుస్తున్నాం. ఒకసారి పరిశీలన చేసుకున్నాం. మరి ఇలా లేటుగా వస్తూ, మానేస్తూ, ఇర్రెగ్యులర్గా ఉంటూ డిజానర్ చేస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడి జీవితాలు వాళ్ళని పరిశీలించుకుందాం. మనకు తెలుసమ్మా, మనకు దేవుడు మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. మనస్సాక్షి అంట మంచి వేట కుక్క అంట. మనకు అన్నీ చెప్తూ ఉంటుంది, లీడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది ఇట్లా. ఇప్పుడు నేను కూడా పొరపాటు చేసి బోధిస్తా ఉంటే, నువ్వు ఇట్టలేవుగా, ఇంట్లో ఇట్టలేవు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లా, నా మనసాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మా, మనకందరికి మంచి మనస్సాక్షులు ఉన్నాయి, వాటితో మనం పరిశీలించుకుందాం. దేవుణ్ణి గణపరుస్తున్నామా? దేవుణ్ణి డిజానర్ చేస్తున్నామా? కదా, ఇశ్రాయేలీలు అన్నారు, ఏం చేసి నిన్ను అఘోరపరిచామయ్యా, నిన్ను గణపరచలేదయ్యా, నువ్వేదో ప్రేమించానంటున్నావు, మేమేం ప్రేమించలేదయ్యా నిన్ను అని ప్రశ్నించారు. మనం అలా ప్రశ్నిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి మనం ఘనపరిచే వాళ్ళంగా ఉందాం. దేవుని ఆజ్ఞలకు భయపడదాం, దేవుని మాటలకు విధేయత చూపెడదాం, దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుంటూ వద్దాం. ఎవ్వరు పిలవక్కర్లా మనల్ని. మీటింగ్ జరుగుతుందంటే మనం ఇంట్లో ఉండకూడదు, అనుకూలత మరీ లేక బెడ్ రిడన్ అయితే అది వేరే విషయం, కానీ పోగలిగిన స్థితిలో ఉండిపోకుండా ఉండటం తప్పేనమ్మా. దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుణ్ణి మన జీవితాల ద్వారా హెచ్చించి ఘనపరిచే బిడ్డలంగా నువ్వు నేను ఉండాలి. 149వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే, 149వ కీర్తన 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. కాబట్టి అమ్మా, ఇక్కడ వచనంలో మనం చూసినట్లయితే, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది,
ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. అంటే బైబిల్ చేత పట్టుకోవటమే ఘనత కాదు. చేత పట్టుకోవటం అంటే బైబిల్లో చెప్పబడిన క్రియలు చేసేవారిని. చేతులు దేనికి సూచనమ్మా? కార్యాలు, పనులు చేయటానికి సూచన కదా. కాబట్టి మన చేతులతో దైవ కార్యాలు చేసేవాళ్ళంగా, దేవుని ఆజ్ఞ ప్రకారం క్రియలు చేసేవారింగా నువ్వు నేను ఉండాలి. చేతిలో పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రాన ఘనత రాదు. కానీ అయితే నిజమే, బైబిల్ పట్టుకొని తిరిగితే కూడా నిజంగా లిటరల్ గా మనకు కొంత ఘనతే వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని బిడ్డలు అని అంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే సేవ చేస్తున్నారేమో, సేవకులేమో అని కొంచెం రెస్పెక్ట్ కూడా ఇస్తారు మన సమాజంలో. అది కూడా ఉంది. దానికంటే శ్రేష్టమైన రీతిగా రెండంచులు గల ఖడ్గం వారి చేతిలో ఉందంటే మన వాక్య రీతిగా చెప్పబడిన క్రియలు, సత్క్రియలు చేసేవారింగా, దేవునికి అవమానం తెచ్చే పనులు చేయకుండా దేవునికి మహిమ తెచ్చే క్రియలు చేసేవారింగా మన ఉన్నట్లయితే, మన చేతులు ఉన్నట్లయితే, రెండంచె వాక్యం చెప్పబడిన రీతిగా మన క్రియలు చేస్తూ ఉన్నట్లయితే మనకు తప్పకుండా భక్తులకు అందరికీ ఘనత వస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఘనత రావటం అంటే వాక్య ప్రకారం జీవించి క్రియలు చేసేవారిగా ఉంటే భక్తిపరులైన వాళ్ళందరికీ అదే ఏంటంట ఘనత. మొట్టమొదటిది నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి గణపరిచే వాళ్ళంగా ఉన్నాం. ప్రతి విషయాల్లో దేవుణ్ణి అధికముగా సన్మానించి హెచ్చించి గణపరిచే జీవితాలు కలిగి ఉండాలి కదా. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అన్నాడు. కాబట్టి స్తుతించే బిడ్డలంగా ఉందాం, ఆయన గణపరిచే బిడ్డలుగా ఉందాం. అప్పుడు నువ్వు నాకు ఘనత వస్తుంది. రెండోదిగా ఘనత ఎప్పుడు వస్తుందంటే మన చేతిలో రెండు అంచులు గల ఖడ్గము ఉండాలి. భక్తి పరులైన వాళ్ళందరికీ ఇదే ఘనత అంట. తర్వాత మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15:33లో చూసినట్లయితే చాలా ఉన్నాయమ్మా సామెతల్లో ఎలా ఘనత వస్తుందో. సామెతల గ్రంథం 23 అధ్యాయంలో కూడా ఒక మాట ఉందమ్మా. సామెతల గ్రంథం 29:23 సామెతల గ్రంథం 29 అధ్యాయం 20. ఎవని గర్వం వాన్ని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. అవునమ్మా, మన జీవితంలో వినయమైన మనస్సు కలిగి ఉంటే ఘనత వస్తుందంట. అవును, గర్వంగా ఉంటే ఎవని గర్వం వాడిని ఏం చేస్తుందంట, తగ్గిస్తుందంట. ఘనత ఎప్పుడు వస్తుందంటే వినయ మనస్సు కలిగి ఉన్నప్పుడైతే మనకు ఘనత వస్తుంది. అవునమ్మా, మన జీవితాల్లో వినయం ఉందా, విధేయత ఉందా? ఎప్పుడైతే నువ్వు నేను వినయ విధేయతలు కలిగి ఉంటామో దేవుడు ఘనపరచటానికి ఇష్టపడతాడమ్మా. కాబట్టి వినయమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఈ సామెతల గ్రంథంలోనే 11 అధ్యాయం 16 వచనంలో చూస్తే 11, 16 నెనరు గల స్త్రీ ఘనత నందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. నెనరు అంటే మనకు తెలుగు అంత అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ లో ఉందమ్మా, గ్రేషియస్ ఉమెన్ విల్ బి ఆనర్డ్ అని. గ్రేషియస్ అంటే కృప కలిగిన స్త్రీలుగా నువ్వు నేను ఉండాలమ్మా. కృప అంటే మనకు తెలుసు, అర్హత లేని వాళ్ళకి అర్హత, ఫేవరు కలిగించటమే కృప కదా. కాబట్టి కృప చూపే వారిగా ఉండాలి. కఠినమైన మనస్సు కలిగి ఉండకుండా చూపెట్టగలిగినంత దయ, కనికరం, జాలి చూపెట్టాలి. మన ప్రభు జాలి కనికరం ద్వారానే అమ్మ నిన్ను నన్ను ఆయన రక్షించాలని అనుకున్నాడు. అయ్యో ఇంత జనాంగం నిత్య నరకాగ్ని పాలవటమా అని మన పైన కనికరపడ్డాడు. కనికరపడబట్టే తన ప్రియ కుమారుని మనకు బదులుగా ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తాం. కలువరి సిలువలో ఆ ప్రియ ప్రభు మనకు మారుగా బలైపోవటం ద్వారా ఈ గొప్ప రక్షణ మనకి అనుగ్రహించబడింది. కనికరమే. కాబట్టి నువ్వు నేను కనికరం కలిగిన స్త్రీలుగా ఉండాలా. ఈ దినాలలో మనం చాలా ఘోరమైన వార్తలు వింటున్నాం. కడుపున మోసి కన్న బిడ్డల్ని చంపేస్తున్న స్త్రీలుగా చూస్తున్నాం. భర్తలను చంపుతున్న స్త్రీలుగా చూస్తున్నాం. కఠినమైన మనస్సులు కలిగి ఉంటున్నారు. పాపపు మనస్సు. విచారకరమైన విషయం. మనం అలా ఉండకూడదు. నెనరు కలిగిన వారంగా, గ్రేస్ అంటే కృప కలిగిన స్త్రీలంగా, కనికరం, జాలి, దయ, ఈ మాటలే ఈ మధ్యలో డిక్షనరీలో నుంచి తొలగించబడినావా అనిపిస్తా ఉంది. చాలా కఠినంగా, క్రూరంగా స్త్రీలమైన మనమే మారిపోతున్నాం.
కదా. స్త్రీలంటే ప్రేమ, జాలి, కనికరం గలవాళ్ళు. దావీదు అంటాడు యోనాతాన్, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ చూపాడు యోనాతాన్ అని చెబుతున్నాడు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే యోనాతాన్ ఎలా చూపాడంటే స్త్రీలు చూపే ప్రేమ కన్నా అధికమైన ప్రేమ. అంటే మామూలుగా స్త్రీలు అంటే ప్రేమ గల్ల వాళ్ళు అనమాట. ప్రేమ చూపెట్టాల. కఠినత్వం, క్రూరత్వం మనకి దూరం అసలు నన్ను. కానీ ఈ దినాల్లో ఆ కఠినత్వం, క్రూరత్వం మనకు అలంకారాలు అయి కూర్చుంటున్నాయి ప్రస్తుత సమాజంలో. చాలా విచారకరమైన విషయం అమ్మా. నెనరు గల స్త్రీ ఘనతనుంది. అవునమ్మా. కృప, జాలి, దయ చూపాలి. ఘనత దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇదే సామెతలు 14వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చాలా చక్కటి మాట అమ్మ. నీతి అంట జనములు ఘనతకెక్కుటకు కారణం. కాబట్టి అమ్మ మన జీవితాలలో నీతిని మనం కలిగి ఉండాలి. అవినీతి పరులంగా మనం ఉండకూడదు. నీతి కలిగి ఉంటే జనాలు ఘనతకు ఎక్కుతామంట. పాపం ఏం చేస్తుందంట? అవమానం తీసుకొస్తుంది. మన జీవితాల్లో నీతిమంతులంగా మనం ఉంటున్నామా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదమ్మా. ఉచితముగా క్రీస్తు యేసు ద్వారా మనం నీతిమంతులంగా విశ్వాసం, రోమపత్రిక 5:1. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. మనమ్మ దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కలువరి శిలువ బలియాగం అందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు మూర్ఖులు కొంతమంది అంటున్నారు, అప్పుడెప్పుడో కార్చిన రక్తం ఇప్పుడు పనికొస్తుందా అంటున్నారు. మతోన్మాదులు మాట్లాడుతున్నారు. కానీ దేవునికి స్తోత్రాలు, మనం విశ్వసించాం. అవునా, రక్తం మనకు సరిపోతుంది నేటికి కూడా. ఇంపైన ఇమ్మానుయేలు రక్తం, ఇంపైన ఊట మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రీకరించడానికి సరిపోద్దని మనం విశ్వాసం ఉంచగలిగాం. దేవునికి స్తోత్రాలమ్మ. అవును, మనం ఆ శిలువ కార్యమందు విశ్వాసం ఉంచటం ద్వారా నీతిమంతులంగా చేయబడ్డాం. నీతిమంతులం కాదు కానీ నీతిమంతులంగా తీర్చబడ్డాం, పరిశుద్ధులంగా తీర్చబడ్డాం. ప్రభు ద్వారానే ఇవన్నీ మనకి కలిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నీతి మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? అవునమ్మా. సర్వాంగ కవచాల్లో ఒకటి నీతి అని మైమరువు తొడుక్కోవాలి. మైమరువు అంటే పై నుంచి క్రిందికి దాకా ఉండే వస్త్రం అన్నమాట. అంటే మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు, మన సమస్తం నీతిమయమై ఉండాలి. దేవుని బిడ్డలంగా ప్రత్యేకించబడి అవినీతి కార్యాలు అన్నటన్నిటికీ చేసేవారిగా ఉండకూడదు. నీతి అని మైమరువు తొడుక్కొని నీతి మంతులంగా ఈ లోకంలో జీవించినట్లయితే, నీతి కలిగి జీవించినట్లయితే నీతి జనులు ఘనతకెక్కటానికి కారణమట. ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూస్తామా. ఇది స్త్రీలమైన మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అంటాం. అవునమ్మా. తగాదాలు, గొడవలు వేసుకోవటంలో వాటికి దూరంగా ఉండాలి కదా. అబ్రహాము చక్కగా చెప్పాడు లోతుతోటి. అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవలు వచ్చి తగాదాలు పడుతున్నారు. అందుకని లోతును పిలిచి అబ్రహాం చెప్తాడు, మనం బంధువులం కాబట్టి మన మధ్య కలహాలు ఉండకూడదు. అవునమ్మా. మనం దేవుని బిడ్డలం, కలహాలు ఉండకూడదు. కలహంకు దూరంగా ఉండటము ఘనతట. కలహాల్లో కొంత మూర్ఖులు ఏం చేస్తారంటే కలహాల్లోకి పోతారు, పోరునే కోరుకుంటారంట, గొడవలనే కోరుకుంటారు. నష్టపోతే పోయామమ్మా. కలహాలకు మనం దూరంగా ఉండటం నేర్చుకున్నాం దేవుని బిడ్డలంగా. ఈ రోజులలో ప్రభు నమ్ముకున్నామని చెబుతున్నాము, మన ప్రవర్తనలో, మన చేతల్లో, మాటల్లో తేడా లేదు. లోకస్తులతో కలిసిపోతా ఉన్నాం. కలహాలంటే ఫస్ట్ విశ్వాసులే కనబడుతున్నారు కదా. పైపెచ్చు మళ్ళా వాటిని యూట్యూబ్లలో పెట్టుకోవటం, మళ్ళా అందరికి పబ్లిసిటీ చేసుకోవటం కదా. చాలా అవమానకరమైన విషయం. కలహాలకు మనం దూరంగా ఉంటే ఘనత మన జీవితాలకి. మీరే దాన్ని కొంచెం వస్తున్నారు, మాకేంది మీరు చెప్పేది అని ప్రజలు అనేటట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన విషయం. మనం విచారపడాలి సార్.
భక్త సింగ్ గారి చర్చ్ అయినా, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అయినా, ఎవరిమైనా బాధపడటమే. మా నెల్లూరులో భక్త సింగ్ చర్చి వాళ్ళు కర్రలతో కొట్టుకుంటే దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకున్నారు. మరి చేసుకుందే మంచి పని కాదని మనకే అర్థం అవుతుంటే ఎందుకు యూట్యూబ్లో పెట్టారో అర్థం కావట్లేదు. అంటే అర్థం ఏంటంటే అదర్ పార్టీ వాళ్ళని డిగ్రేడ్ చేయాలని. మనం ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకునే పనిలో జనాలకి ఏమైపోయామో అందరం డిగ్రేడ్ అయిపోతున్నాం. అందరు పనికి మాలినోళ్ళే, మీరేంది మాకు చెప్పేది అనే స్థాయికి దిగజారిపోతున్నామమ్మా. అటు విచారకరమైన విషయం. కలహాలకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. కలహానికి దూరంగా ఉండటం వలన నరులకు ఏమొస్తుంది? ఘనత వస్తుంది. కాబట్టి అమ్మా, మన పరిస్థితి ఎలాగా ఉంది? ఇంకొకటి చెప్పుకొని ముగించుకుందామమ్మా. సామెతలు 13:18 మనం చూసినట్లయితే, సామెతలు 13:18 శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఈ దినాలలో ఎవరినన్నా ఏమన్నా చెప్పాలి, హెచ్చరిక ఇయ్యాలన్నా భయం వేస్తుంది. ఏమన్నా చెప్తే వాళ్ళు అలిగి చర్చికి రాకుండా మానేస్తున్నారు. అందుకని సరే పోన్లే ఏదో ఒక పని చేయని, మనకి ఎందుకని చూసి చూడనట్టు ఉండాల్సి వస్తా ఉంది. కానీ గద్దింపుని ఏం చేయాలంట? లక్ష్య పెట్టాలంట. నీతిమంతుల గద్దింపు తైలాభిషేకం అని దావీదు చెప్తాడు. అవునమ్మా. పెద్దలు మనకి ఏదైనా ఒక గద్దింపు చెప్పారంటే మనం కొంచెం ఆలోచించుకొని, అయ్యో నేను తప్పు చేశానే అని ఆలోచించుకొని ఆ తప్పు నుంచి మనం బయటపడటం చాలా మంచిది. అట్లా కాకుండా ఈయనేంది నాకు చెప్పేది, నీవేంది నాకు చెప్పేది, నువ్వు వాళ్ళ అబ్బాయి చేయటం లేదా, ఇప్పుడు ధోరణి అలా అయిపోయింది. మొన్న వాళ్ళ అమ్మాయి ఇట్ట చేసేలేదా, నన్నే అంటున్నాడు ఏంది అంకులు అని ఇంటికి పోయేసి, మనం వద్దమ్మా ఈ చర్చి వద్దు, వేరే చర్చికి పోదాం అంటున్నారు. కాదమ్మా, గద్దింపుని ఏం చేయాలంట? లక్ష్య పెట్టువాడు ఘనత పొందు. మనుషులు మన తర్వాత కొన్ని మిస్టేక్స్, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా గద్దిస్తే దాన్ని సవరించుకుందాం, చక్క చేసుకుందాం. ఎవరే నేను ప్రవర్తించింది బాగాలేదని చెప్పారు, సరే ఇంకా అటు నుంచి వాళ్ళ మీద పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు వద్దు మనకి. వాళ్ళు మనకు మంచి మార్గం చూపెడుతున్నారని సంతోషించి గద్దింపును లక్ష్య పెట్టేవాళ్ళు. మా ప్రస్తుత పరిస్థితుల్లో యవ్వనస్తులు అస్సలు ఒప్పుకోవటం గద్దింపుని. అందువల్లనే యువత అంతా పాడైపోతుందమ్మ నేటి దినాలలో. కాబట్టి నువ్వు నేను ఘనపరచబడాలి, దేవుని పిల్లలంగా ఈ లోకంలో ఘనంగా జీవించాలి అంటే ఈ విషయాలు మనం మన జీవితాల్లో అనుసరించి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉందాం. సమూయేలును గురించి చెప్పబడిన చక్కని సాక్ష్యం, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంటే బహుఘనుడు. ఆయన ఏం చెప్పినా ఆయన మాట మీద ఎంత విలువ వచ్చిందో చూడండి. నువ్వు నేను కూడా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. విలువైన మాటలు మాట్లాడేవాళ్ళంగా, ఆయన ఏది చెప్పినా అది నెరవేరుతుందని ఒక సేవకుడు సమూయేలును గురించి చక్కని సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఘనత ఒక రావటానికి కారణాలు ఏదో మనం చూసుకున్నామమ్మా. టైం అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ రివైవ్ చేయట్లేదు. సహాయకరంగా ఉంటుందని చేయాలనుకున్నాను కానీ టైం అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నాను. అవన్నీ వాటి ప్రకారం మనం నడుచుకుందాం. అలా నడుచుకొని ఘనతకు ఎక్కే బిడ్డలంగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మన జీవితాల ద్వారా ప్రభువుని మహిమపరిచి ఘనపరిచి హెచ్చించే వారిగా ఉందాం గాక. ఇట్టి కృపా ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మ.